ఒకప్పుడు యంత్రాలు మనిషి చెప్పింది చేసేవి. ఇప్పుడు మనిషి అడగక ముందే సమాధానాలు చెబుతున్నాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు మరో కీలక మలుపు దగ్గరకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ఏఐకి మించి మనిషిలా ఆలోచించే ఏజీఐ, ఆ తర్వాత మనిషి మేధస్సునే అధిగమిస్తుందని భావిస్తున్న సూపర్ ఇంటెలిజెన్స్, అలాగే మనతో కలిసి పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలు, ఇవన్నీ ఇక కేవలం సైన్స్ ఫిక్షన్ కథలు కాదు. ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ సంస్థలు, శాస్త్రవేత్తలు పనిచేస్తున్న తదుపరి టెక్నాలజీ లక్ష్యాలు. మరి ఏఐ తర్వాతి ప్రపంచం ఎలా ఉండబోతుంది? రాబోయే టెక్నాలజీ విప్లవం ఏంటి? ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మేధస్సు ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తుంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోట తన ముద్ర వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలకు మరో సందేహం తలెత్తుతుంది. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతికత విప్లవం నడిపించబోతుంది అనే ప్రశ్న. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులని సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా శాస్త్రవేత్తల్లా పరిశోధనలు చేయడం, ఇంజనీర్ల సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తి స్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. భవిష్యత్తులో మరో కీలక మార్పు ఎంబెడెడ్ ఏఐ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పనిచేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు కంప్యూటర్ అనుసంధానం, జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతికత విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం
మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే భవిష్యత్తులో ఏజీఐ, ఎంబడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఏఐ ఇప్పటికే ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించింది. కానీ నిపుణుల అంచనాల ప్రకారం ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఏజీఐ, ఎంబడీడ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సంకేతాలు పరిపక్వత సాధిస్తే పనిచేసే విధానం నుంచి వైద్యం, విద్య, పరిశ్రమలు, పరిశోధనల వరకు ప్రతి రంగంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సాంకేతికత శక్తిని ఎలా ఉపయోగించాలన్నది చివరికి మనిషి చేతుల్లోనే ఉంటుంది. అందుకే భవిష్యత్తు టెక్నాలజీపై ప్రపంచం ఎంత ఉత్సాహంగా ఉందో అంతే అప్రమత్తంగానూ ఉండాలి.